హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ యూట్యూబ్ ఛానల్. సో చెప్పాను కదండి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు నాకు. సో ఈ ఫుల్ వీడియోలో నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ వర్క్ అయ్యేంత వరకు నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేసుకుందామని చెప్పాను కదా. మీకు ఇంకా ఏ టాపిక్స్ డౌట్స్ ఉన్నాయనేది నా కామెంట్ సెక్షన్లో చెప్తే ఆ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ వీడియోలో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు కూడా ఎలా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి అనేది. అండ్ టెలిగ్రామ్ వర్క్ అయ్యేంత వరకు ఇలాగే నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేసుకుందామండి. వన్స్ టెలిగ్రామ్ వర్క్ అయిన తర్వాత మనం లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఫాలో చేసుకుందాము. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. సో హలో అండి అందరికీ. మనం డిస్కస్ చేసాం కదండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దామని. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ ఉండొచ్చు, బట్ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ రిపీటెడ్ టైమ్స్ చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ సపోర్ట్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ సపోర్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఒక ఫ్లోర్ ఉంది అనుకోండి, ఒక బాల్ ఉంది అనుకోండి, ఈ బాల్ని మార్కెట్ అనుకోండి. ఓకే, ఈ బాల్ని మార్కెట్ అనుకోండి. ఇన్ కేస్ ఒక బాల్ ఒక ఫ్లోర్కి హిట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఫ్లోర్కి హిట్ అయిన వెంటనే బాల్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది, రైట్? అదే సపోర్ట్ మన మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇది మార్కెట్ అనుకోండి, ప్రైస్ ఇట్లా కిందికి వచ్చి 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 ఒక ప్లేస్ నుంచి రివర్స్ అయ్యి, అంటే ఆ ప్లేస్ నుంచి కిందికి రాకుండా అక్కడ నుంచే రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి. ఇట్లా 1 or 2 times జరిగింది అనుకోండి, మోర్ దెన్ 2 times. అంటే ఒక ప్లేస్ నుంచి మార్కెట్ కిందికి రాకుండా ఫస్ట్ టైం రివర్స్ అయింది, మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ లెవెల్ దాటకుండా పైకి రివర్స్ అయింది అనుకోండి. ఇట్లా 1 or 2 times ఒక ప్లేస్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని అంటే దాన్ని మనం సపోర్ట్ అని అంటాం. ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది, ఎందుకు మార్కెట్ రివర్స్ అవుతుంది? సో మార్కెట్ ఇప్పుడు కిందికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ 1 touch దాటకుండా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందికి వచ్చింది 2 touch దాటకుండా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందికి వచ్చింది 3 touch దాటకుండా పైకి వెళ్ళిపోయింది. ఇలా 3 times, 3 కంటే ఎక్కువ సార్లు ఒక ప్లేస్ నుంచి రివర్స్ అవుతుంది అంటే మనం దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్ అని అంటాం. ఈ సపోర్ట్ దగ్గర ఏమవుతుంది, ఈ సపోర్ట్ అనే ప్లేస్ దగ్గర బయ్యర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో సపోర్ట్, ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అవుతారు. బయ్యర్స్ ఎంటర్ అయ్యి ఏం చేస్తారు, ప్రైస్ని కిందకి డ్రాప్ అవ్వనివ్వకుండా మళ్ళీ ప్రైస్ని పైకి తీసుకెళ్తారు. అందుకే మనం దాన్ని సపోర్ట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి, నిఫ్టీని కన్సిడర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 దగ్గర నిఫ్టీ సపోర్ట్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ 25,000 ఏరియా దగ్గర నిఫ్టీ చాలాసార్లు కిందికి రాకుండా బౌన్స్ బ్యాక్ అయింది అనుకుందాం. ఇది 25,000 లెవెల్. ఓకే, ఈ 25,000 లెవెల్ దాకా వచ్చి నిఫ్టీ దీని కిందికి దాటకుండా చాలా టైమ్స్ బౌన్స్ బ్యాక్ అయింది అనుకుందాం. అప్పుడు ఈ 25,000 ఏరియా ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఆ ఏరియా దాటకుండా అక్కడ నుంచి చాలాసార్లు ప్రైస్ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి మనకి 25,000 అనేది నిఫ్టీ సపోర్ట్ ఏరియా అవుతుంది. సపోర్ట్ అంటే ఏంటి, ఒక లెవెల్ నుంచి ఆ లెవెల్ దాటి బయర్స్ దాన్ని కిందికి రానివ్వకుండా పైకి బౌన్స్ బ్యాక్ చేస్తే దాన్ని సపోర్ట్ అని అంటాం. అంతే అండి, సింపుల్. ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏముంది, అదే రివర్స్. పైన సీలింగ్ అనుకోండి, ఇది మనం ఇందాక ఫ్లోర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఒక బాల్ ఫ్లోర్కి హిట్ అవుతే ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతుందో, ఇది సీలింగ్ అనుకోండి. అదే బాల్ సీలింగ్ టచ్ అవుతే ఏమవుతుంది, వెంటనే కిందికి ఫాలో అవుతుంది. దీన్నే రెసిస్టెన్స్ అంటాం. కింది నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి బౌన్స్ అయ్యేదాన్ని సపోర్ట్ అంటాం. పైనుంచి ఇంకా పైకి దాటకుండా అదే లెవెల్ నుంచి కిందికి వచ్చేదాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఈ రెసిస్టెన్స్ అనేది మార్కెట్కి ఒక సీలింగ్ లాగా వర్క్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ అనుకోండి, ఒక ప్రైజ్ ఉంది, కింది దాకా వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఏరియా, ఇది 25,000 సపోర్ట్ ఏరియా. సో సపోర్ట్ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, ఈ ఏరియా ఏమనుకోండి 25,300 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ 25,000 నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 25,300 నుంచి మార్కెట్ కిందికి వచ్చింది అనుకుందాం. ఎందుకు కిందికి వచ్చింది, 25,300 అనేది ఒక రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఈ ప్లేస్లో మార్కెట్ 1 or 2 or more than 2-3 times అదే ప్లేస్ నుంచి రివర్స్ అవుతాయి. కిందికి అనుకున్నాం కదా, ఒక ప్లేస్ మల్టిపుల్ టైమ్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్రైస్ రివర్స్ అవుతుంది కింది నుంచి అంటే సపోర్ట్. అదే సేమ్ మల్టిపుల్ టైమ్స్ ఒక ప్లేస్ పైనుంచి కిందికి దాటకుండా మళ్ళీ కిందికి వస్తుంది అంటే మనం దాన్ని రెసిస్టెన్స్ అంటాం. సో కింద సపోర్ట్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతారని మాట్లాడుకున్నాం, బయ్యర్స్ ఎంటర్ అవుతారు. కాబట్టి మార్కెట్ని ఇంకా కిందికి రాకుండా వాళ్ళు బౌన్స్ బ్యాక్ చేసి పైకి తీసుకెళ్లారు.
రెసిస్టెన్స్ కేసులో ఏమవుతుంది, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతారు. సెల్లర్స్ ఎంటర్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ని ఇంకా పైకి తీసుకెళ్లకుండా కిందికి పుష్ బ్యాక్ చేస్తారు. ఇది గేమ్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. అది మీ అందరికీ తెలుసు, మార్కెట్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ గేమ్. సో సింపుల్ అండి, పైనుంచి మోర్ దెన్ 1 or 2 టైమ్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్రైస్ రివర్స్ అవుతుంది అంటే దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. కింద నుంచి 1 or 2 టైమ్స్ ఒక ప్లేస్ రివర్స్ అవుతుంది కింద దాటకుండా అంటే మనం దాన్ని సపోర్ట్ అంటాం. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఎంటర్ అయ్యి మార్కెట్ని పైకి వెళ్ళకుండా కిందికి పంపిస్తారు. సపోర్ట్ దగ్గర బయర్స్ ఎంటర్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళకుండా కిందికి రాకుండా పైకి బౌన్స్ బ్యాక్ చేపిస్తారు. అంతే. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. సో ఫర్ ఎగ్జాంపుల్ 25,300 నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, అక్కడ నుంచి ఒక మోర్ దెన్ 2 టైమ్స్ నిఫ్టీ రివర్స్ అయింది. సో 25,300 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అసలు దేనికి వర్కౌట్ అవుతుంది మార్కెట్లో, ఇది తెలుసుకొని అసలు ఏం చేస్తాం మనం మార్కెట్లో అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సపోర్ట్ రెసిస్టెన్స్ అర్థమైంది కదా అండి. పైనుంచి రివర్స్ అవుతే రెసిస్టెన్స్, దీని రెసిస్టెన్స్ అంటాం. కింద నుంచి రివర్స్ అవుతే సపోర్ట్ అంటాం. ఒకసారి మార్కెట్లో కూడా చూస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మరి దీని యూస్ఫుల్ ఏంటి అంటే ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది మార్కెట్లో అనేది చెప్తాను ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడు 25,200 రెసిస్టెన్స్ అనుకుందాం, 25,000 సపోర్ట్ అనుకుందాం. సో దీనివల్ల యూస్ఫుల్ ఏంటి, మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. యూస్ఫుల్ ఏంటి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఇలా ప్రైస్ డౌన్ వరకు వచ్చింది. ఈ 25,000 దగ్గర ప్రైస్ అనేది ఇక్కడ రీచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ 25,000 సపోర్ట్ ఏరియా అనేది నాకు ఒక ఐడియా ఉంది. సో ఐడియా ఉంది కాబట్టి నేను ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఏం చేస్తాను, బై చేస్తాను. ఎందుకు బై చేస్తాను, సపోర్ట్ ఏరియాకి వచ్చింది, మరి క్రాస్ అవుతే సెల్ చేయాలి కదా. 2 సినారియోస్ జరగవచ్చు. ఒకవేళ ప్రైస్ స్ట్రాంగ్గా ఉంది అంటే అది బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అయ్యి 25,000 కూడా క్రాస్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఏమవుతుంది, ఒక ప్రైస్ సపోర్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రైస్ బౌన్స్ బ్యాకే అవుతుంది. మీరు చాలా సినారియోస్ ఒకసారి కంపేర్ చేసుకున్న మార్కెట్లో ఒక సపోర్ట్ ఏరియాకి మార్కెట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రివర్సే అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది 25,000 దగ్గర. సో సపోర్ట్ దగ్గర ఏమవుతుంది, బయర్స్ ఎంటర్ అవుతారని మనం మాట్లాడుకున్నాం. సో నేను ఏం చేస్తాను, సిఈ పొజిషన్ యాక్టివేట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు అలాగే ప్రైస్ 25,200 దగ్గర ఉంది అంటే రెసిస్టెన్స్, అంటే ఇది రెసిస్టెన్స్ అని నాకు తెలుసు. ఇక్కడ ఎవరు ఎంటర్ అవుతారు, సెల్లర్స్ ఎంటర్ అవుతారని నాకు తెలుసు. అప్పుడు నేను ఏం చేస్తాను, పిఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో సపోర్ట్ దగ్గర సిఈ బై చేస్తాను, రెసిస్టెన్స్ దగ్గర పిఈ బై చేస్తాను. సో ఈ ఐడియా రావడం కోసం నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ అయినా సరే ఎగ్జాక్ట్గా 25,000 సపోర్ట్, 25,100 రెసిస్టెన్స్ ఇలా ఉండదండి. లెవెల్స్ ప్రకారంగా ఉంటాయి, నెంబర్స్ ప్రకారంగా ఎప్పుడు చూసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, 24,980 నుంచి 25,000 or 25,020 వరకు సపోర్ట్ గీసుకోండి. అంటే ఒక లైన్ కాదు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు అని సపోర్ట్, లేదా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు రెసిస్టెన్స్ అని మనం డ్రా చేసుకొని అది దాటిన తర్వాత బ్రేక్ డౌన్ అయిన తర్వాత సపోర్ట్ పిఈ ట్రేడ్ తీసుకోవాలి, లేదా బ్రేక్అవుట్ అయిన తర్వాత సిఈ ట్రేడ్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ అందరూ ఏం చేస్తుంటారు, మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే మార్కెట్ మనతో ఎలా ప్లే చేస్తుంది అంటే నేను చూపిస్తాను. అంటే మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ మీకు జరిగే ఉంటుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. ఇది మార్కెట్ అనుకోండి, ఇది 25,200 ఏరియా అనుకోండి, ఇది 25,000 ఏరియా అనుకోండి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయింది. ఓకే, మార్కెట్ ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ రెండింటి మధ్యలోనే మార్కెట్ ప్లే చేస్తుందండి. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, 25,000 దగ్గర రీచ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు, 25,000 బ్రేక్ చేస్తుంది ఇప్పుడు, కాబట్టి నేను ఏం చేస్తాను, పిఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకుంటారు. బట్ వాడు ఏం చేస్తాడు, మార్కెట్ ఏం చేస్తుంది, ఈ 25,000 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ట్రాప్ చేస్తుంది. అంటే ట్రాప్ చేసి వెంటనే ఏం చేస్తుంది, ఈ సపోర్ట్ ఏరియా నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పిఈ సైడ్ ఎవరైతే ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళ ఎస్ఎల్స్ అన్నీ హిట్ అయిపోతాయి. సో సిఈ సైడ్ ట్రేడ్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం కూడా స్మార్ట్గా ప్లే చేయాలంటే ఏం చేయాలి, సపోర్ట్ దగ్గర బై చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర సేల్ చేయాలి. ఇది చాలా కేసెస్లో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం దీని ప్రకారంగా వాల్యూమ్ కూడా చూసుకోవాలి. 25,000 దగ్గరికి మార్కెట్ వచ్చింది, మరి 25,000 కంటే కిందికి వెళ్ళే అంత స్ట్రెంగ్త్ ఉందా మార్కెట్లో, అంతమంది సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. బ్రేక్ డౌన్ అవుతుందా లేదా రివర్స్ అవుతుందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంట్రీస్ తీసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో స్కాల్పర్స్కి ఇంకా బాగా వర్కౌట్ అవుతుందండి. సపోర్ట్ దగ్గర బై చేయండి, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయండి, సింపుల్. ఓకే, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది మార్కెట్ ఏ జోన్ నుంచి రివర్స్ అవుతుంది, ఏ జోన్లో సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు, ఏ జోన్లో బయర్స్ యాక్టివేట్ అవుతున్నారని. సో ఏం లేదండి, సింపుల్. సపోర్ట్ రెసిస్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
మరి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ అవర్ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకోవాలని కూడా అడుగుతున్నారు కదా, సో అది కూడా చెప్తాను ఇప్పుడు ఏ అవర్ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకోవాలి అని. సో ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. అందరి దగ్గర ట్రేడింగ్ వ్యూ ఉంటుంది, రైట్? సో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి మీరు ఏ చార్ట్ అయితే చూద్దాం అనుకుంటున్నారు, నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా సరే, ఏ చార్ట్ చూద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ టైం ఫ్రేమ్ దగ్గర 1 hour టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చేసుకోండి. ఓకే, ఈ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి మార్కెట్ని అబ్జర్వ్ చేసి మీరు డ్రా చేసుకోండి. హారిజాంటల్ లైన్స్ ఉంటాయి కదా, అవి డ్రా చేసుకోండి. ఎక్కడ డ్రా చేసుకుంటారు? సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. ఒక 2 సపోర్ట్స్ డ్రా చేసుకోండి, 2 రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. అంటే ఒక ప్లేస్ నుంచి మార్కెట్ ఎన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అయింది దాని దగ్గర సపోర్ట్ డ్రా చేసుకోండి. ఒక ప్లేస్ నుంచి మార్కెట్ ఎన్నిసార్లు రివర్స్ అయింది అక్కడ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. మరి ఎన్ని డేస్ది మనం బ్యాకప్ చూసుకోవాలి అంటే ఒక 3 to 5 days సరిపోతుంది. ఓకే, ఒక 3 to 5 days మార్కెట్ అబ్జర్వ్ చేసి ఈ 3 to 5 daysలో ఎన్నిసార్లు ఒక ప్లేస్ నుంచి మార్కెట్ రివర్స్ అయింది అనేది మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ 1 hour టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్న తర్వాత, సో 1 hour టైం ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకోవాలి కరెక్ట్గా డ్రా చేసుకున్నానా లేదా లైన్స్ అనేది. ఒకసారి 15 minutesలో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చేసి 5 minutes. ఈ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో 1 hour, 15 minutes అండ్ 5 minutes ఇస్ ద ఫార్ములా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిఫ్టీలో చూద్దాం. సపోర్ట్ రెసిస్టెన్స్ లైవ్లో ఒకసారి డ్రా చేసుకుందాం. నిఫ్టీ ఫస్ట్ నేను ఏం చెప్పాను, 1 hour టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చేసుకోవాలి. సో నేను టైం ఫ్రేమ్ని 1 hourకి షిఫ్ట్ చేసుకుంటాను. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 daysది కంపేర్ చేద్దాం. ఓకే, 19th అంటే ఇక్కడ నుంచి చూద్దాం, 15th June నుంచి చూద్దాం. ఈ 15th Juneలో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ డ్రా చేసుకుంటానంటే, సో ఇక్కడ చూడండి అండి, నేను ఆల్రెడీ డ్రా చేశాను సపోర్ట్ రెసిస్టెన్స్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్లో నేను షిఫ్ట్ చేశాను టైం ఫ్రేమ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ చూద్దాం. ఓకే, నేను రెసిస్టెన్స్ ఎక్కడ డ్రా చేశాను, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,100 ఏరియా నుంచి 24,120 ఏరియా రెసిస్టెన్స్ పెట్టాను. ఎందుకు 24,100 to 24,120 అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ చూడండి 24,120 దగ్గర మార్కెట్ అనేది రివర్స్ అయింది, సస్టైన్ అయ్యి రివర్స్ అయింది. మీరు ప్రీవియస్ మార్కెట్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఈ ఏరియా నుంచి ఏదైతే ఏరియా ఉందో, ఒక నిమిషం మీకు డ్రా చేసి చూపిస్తాను. మార్కెట్ ఈ ఏరియా నుంచి చాలాసార్లు కన్సాలిడేట్ అయింది. ఇది రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది, మీకు ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ కూడా 2 times మార్కెట్ అనేది రివర్స్ అయింది అక్కడ నుంచి. సో నేను దాన్ని రెసిస్టెన్స్ ఏరియాగా కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ రెసిస్టెన్స్, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ నాకు. నెక్స్ట్ వన్ వచ్చేసి 24,150 to 24,180. 24,180 ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి, అది రీసెంట్ స్వింగ్ కాబట్టి మనకి. సో 24,180 అనేది రీసెంట్ స్వింగ్, అక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళలేదు మార్కెట్. చూసారు ఎంత ఫాలో అయిందో అక్కడ నుంచి. సో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ ప్రీవియస్ మార్కెట్స్ కంపేర్ చేసుకుంటే మీరు ఒక్క నిమిషం చూడండి, ఇదే ప్లేస్ నుంచి మనం ఏదైతే రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నామో ఈ రెసిస్టెన్స్ ప్లేస్ నుంచి ఎన్నిసార్లు మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది చూడండి. 1, 2 ఇక్కడ కన్సాలిడేట్ అయింది చూసారా. సో మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది అక్కడ రెసిస్టెన్స్ ఏరియా నుంచి. సో అది నేను రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తున్నాను 24,180 అనేది. ఓకే, ఇది మన 2 రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్ట్స్ అండి. సపోర్ట్స్ నేను ఎక్కడ గీసుకుంటున్నానంటే 24,000 నా ఫస్ట్ సపోర్ట్. ఎందుకంటే ఈ ఏరియా నుంచి మార్కెట్ చూడండి, ఒక నిమిషం, ఈ ఏరియా నుంచి చూడండి 1, 2, 3 ఇక్కడ నుంచి దాటకుండా పైకి వెళ్ళింది 3, ఇంకో 4 దీని మీద కన్సల్టేట్ అవ్వలేకపోయింది 5. ఓకే, సో ఇన్ని టచెస్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్. ఓకే, తెలుసా అండి చాలామందికి సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్ అని అంటుంటాం. అది ఎవరికైనా ఐడియా ఉందా? అది కూడా ఒకసారి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్నిసార్లు మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి నేను దీన్ని సపోర్ట్గా కన్సిడర్ చేస్తున్నాను మార్కెట్కి 24,000 ఏరియా అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి 23,920. మీరే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మార్కెట్ చూడండి సేమ్ ప్లేస్ నుంచి రిజెక్ట్ అయింది. సో 23,920 నా నెక్స్ట్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి 23,800. ప్రీవియస్ మార్కెట్స్ చూసుకోండి ఒకసారి. అండి, ప్రీవియస్ మార్కెట్స్ కంపేర్ చేసుకోండి. 24,800 అనేది మీకు సపోర్ట్గా కన్సిడర్ అయింది. ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడ కూడా ఎన్నిసార్లు మార్కెట్ ఒక ఏరియా నుంచి రివర్స్ అయింది. సో దీన్ని నేను సపోర్ట్గా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత 23,750 ఏరియా
ఇక్కడ పెద్ద స్వింగ్ ఉందా, అక్కడ నుంచి డైరెక్ట్ రివర్స్ అయిపోయింది మార్కెట్. అంటే ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి నేను 23,750 అనేది సపోర్ట్గా గీసుకున్నాను. సో నా స్కాల్పింగ్ ఏంటి, రేపటి మార్కెట్స్కి స్కాల్పింగ్ ఏంటి, ఏ లెవెల్స్ దాటి ఏంటి అనేది ఒకసారి చెప్తాను మీకు క్లియర్గా. సో నా స్కాల్పింగ్ లెవెల్స్ వచ్చేసి 24,120 ఏరియా. ఈ ఏరియా ఉందా, 24,120, 1 సెకండ్, 24,120 ఏరియా ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయింది అనుకోండి, బుల్లి సైడ్ ట్రై చేస్తాను, అంటే సిఈ సైడ్ ట్రై చేస్తాను. 24,120 ఏరియా దాటితే సిఈ సైడ్ అంటే స్ట్రాంగ్గా స్కోప్ ఉంటుంది మనకి. మరి పిఈ సైడ్ అంటే 24,000 క్రాస్ అవ్వాలి. ఓకే, ఇక 24,000 క్రాస్ అవుతే మనకి కింద డ్రా చేసుకున్నాం కదా, ఇవి మనకి టార్గెట్స్ అవుతాయి. సో అప్ సైడ్ కూడా అంతే, 24,120 క్రాస్ అవుతే ఈ పైన ఏవైతే డ్రా చేసుకున్నామో ఇవి మనకి టార్గెట్స్ అవుతాయి, సిఈ అండ్ పిఈ సైడ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదండి, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్ అనే ఏ సిచ్యువేషన్లో అంటాం అనేది ఒకసారి క్లియర్గా చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ కేస్. సో లెట్స్ సే ఇది 25,100 రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, రెసిస్టెన్స్. ఇది 25,000 సపోర్ట్ ఏరియా. ఓకే, సపోర్ట్ ప్రైస్ ఇక్కడికి వచ్చింది. ఓకే, 25,000. ఈ 25,000 అనేది సపోర్ట్ ఏరియా. మోస్ట్లీ అక్కడ నుంచి ప్రైస్ కిందకి రాదు. జస్ట్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం, ఈ 25,000 ఏరియాని మార్కెట్ దాటి కిందికి వచ్చింది అనుకుందాం. సో కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24,500 దాకా వచ్చింది అనుకుందాం. ఓకే, ఈ 24,500 నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ 25,000 పైకి వెళ్తుంది కదండి, కిందకి పడినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, రైట్? సో ఈ 25,000 దగ్గరికి మార్కెట్ వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఈ 25,000 ఏమవుతుంది తెలుసా, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇంతకుముందు ఈ 25,000 ఏంటి, సపోర్ట్. ఎప్పటి వరకు 25,000 అనేది మార్కెట్ బ్రేక్ చేయనంత వరకు 25,000 అనేది సపోర్ట్ అవుతుంది. వన్స్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ సర్టన్ ఏరియా నుంచి రివర్స్ అయింది అనుకోండి, రివర్స్ అయి పైకి వెళ్తే ఈ 25,000 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. సో సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ అని దీన్ని అంటాం. ఈ సినారియోలో బ్రేక్అవుట్ అవ్వనంత వరకే అది సపోర్ట్. వన్స్ బ్రేక్అవుట్ అయిందంటే ఈ 25,000 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయి కిందికి రావచ్చు. సో దిస్ ఈజ్ వాట్ సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్. మరి రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్ అంటే కూడా సేమ్ వైస్ వర్సా చెప్తాను మీకు. సి ఓకే, 25,400, 25,000. ఓకే, సో ఇది 24,500. మార్కెట్ ఇక్కడ ఉంది. ఓకే, 24,500 దగ్గర ఉంది. సో ఒకప్పుడు 25,000 సపోర్ట్ కాస్త ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ 25,400 దగ్గరికి వెళ్ళింది. ఇది మనకి రెసిస్టెన్స్ జోన్. ఈ 25,400 కూడా ఆ రోజు స్ట్రాంగ్ బుల్స్ ఉన్నారు, స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. మార్కెట్ 25,000 కూడా బ్రేక్ చేసింది, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి 26,000 వరకు వెళ్ళింది. ఓకే, ఈ 26,000 ఏరియా నుంచి రివర్స్ అయింది అనుకుందాం. అప్పుడు ఈ 25,400 ఒకప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది ఇప్పుడు, రైట్? సో ఇదే సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. ఇది కూడా చాలా సినారియోస్లో మార్కెట్లో వర్కౌట్ అవుతుంది. సో మీకు ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని. వెంటనే మీకు అర్థం అవ్వకపోయినా వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత రిపీటెడ్గా చూడండి వీడియోని. ఓన్గా ఒకసారి మీరు మార్కెట్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, డ్రా చేసుకోండి లైన్స్. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది ఫ్యూ టాపిక్స్ ఇచ్చారు నాకు కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఫస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను. ఈ చాప్టర్ ఈరోజు అయిపోయింది మనకి. ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనం దాని మీద డిస్కస్ చేసుకుందాం టెలిగ్రామ్ వర్క్ అయ్యేంతవరకు. సో లెవెల్స్ కూడా ఇందులో చెప్పానండి, రేపటి లెవెల్స్, మండే లెవెల్స్ కూడా ఇవే. నాకు నిఫ్టీవి అడిగారు కదా, చాలామంది నిఫ్టీ కూడా అడుగుతున్నారు. సో నిఫ్టీ లెవెల్స్ చెప్పాను. టెలిగ్రామ్ వర్క్ అయ్యేంత వరకు ఇలా క్లాసెస్ అయినా చెప్పుకుందాం, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్ గైస్. బాయ్.